హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు 525 ర్యాంక్ మార్క్ అనేది గుడ్ మార్క్ యాక్చువల్లీ. సో హౌ యూ ఫీల్? చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ చూసేవాడికి చాలా భయం వేసింది. ఒక 1-2 అవర్స్ లేట్గా చూసుకున్నాను. అందరి మార్క్స్ వచ్చేదాకా వెయిట్ చేసి చూసుకున్నాను. ఓకే. చూసుకున్నప్పుడు యాక్చువల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ మంచి పోస్ట్ వస్తుంది అనుకున్నాను. ఇంకా యాక్చువల్గా అందరి మార్క్స్ రాలేదు కాబట్టి సో వెయిటింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ అబౌవ్ మీ. ర్యాంక్ తెలుస్తుంది అని. ఫైన్. ఎనీవే గుడ్ స్కోర్ కాబట్టి మంచి సర్వీసే వస్తుంది. యా. సో అంటే మీ ప్రిపరేషన్కి అండి స్కోరింగ్ ఇలా రావడానికి మీరు ఫాలో అయిన టెక్నిక్స్ కానీ స్ట్రాటజీస్ కానీ స్ట్రాటజీస్ అంటే యాక్చువల్గా నాకు చాలా బాగా నేను ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాను. సో దానికి నేను ఆల్రెడీ బేస్ నోట్స్ అన్ని చేసుకున్నాను. అక్కడ ఇంతకుముందు అప్పుడు కోచింగ్ తీసుకొని చేస్తున్నాను. నాకు యూపీఎస్సీ మెయిన్స్ కూడా రాస్తున్నాను కాబట్టి నాకు ఆల్మోస్ట్ షార్ట్ హ్యాండ్ నోట్స్, జస్ట్ లాంగ్ నోట్స్ కాకుండా ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకునే నోట్స్ అంతవరకు ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. ఓకే. దానికి అడిషనల్ గా అమిగోస్ లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కదా సార్, అది చాలా బాగా హెల్ప్ అయింది. యూపీఎస్సీ కొంచెం 60-40 అట్లా అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అక్కడ ఇది కొంచెం యాడ్ అయింది, టెస్ట్ సిరీస్ యాడ్ అయింది. ఓకే. సో స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు కొంతమంది ఇంకా డైలమాలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరేమైనా సజెస్ట్ చేస్తారా? యాక్చువల్గా నాకు తెలిసినంత వరకు 90% ఆఫ్ ద ప్రిపరేషన్ నోట్స్ మేకింగ్ దాన్ని బట్టే ఉంటుంది. అది కనుక మీకు కాన్ఫిడెన్స్ ఉండి మీకుంటే మీరు ఈజీగా మౌల్డ్ చేసేసుకోవచ్చు మీ ఆన్సర్స్. ప్లస్ ఇంకోటి అన్ని ప్రీ హ్యాండ్ ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్లోకి వెళ్ళి నేను ఇంట్రడక్షన్ అక్కడికక్కడ ఆలోచించుకుంటా, కంక్లూజన్ అక్కడికక్కడ ఆలోచించుకుంటా అంటే టైం సరిపోదు. సో ఎవ్రీథింగ్ నువ్వు అసలు ప్రతి యూనిట్లో ప్రతి లైన్కి నీ దగ్గర నోట్స్ ఉండాలి. డిఫరెంట్ నేనైతే ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క యూనిట్లో పాయింట్కి ఒక 10 ఇంట్రడక్షన్స్ ప్రిపేర్ చేసుకున్నాను, ఒక 10 కంక్లూజన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో దట్ అటు ఇటుకు వస్తే దేనికి అట్లా రాద్దాం. సో దట్ నాకు టైం బాగా సేవ్ అయింది. సో సెల్ఫ్ నోట్స్ అనేది సెల్ఫ్ నోట్స్ చాలా ఇంపార్టెంట్. దానికి కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్స్ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే టెస్ట్ సిరీస్ లో లేటెస్ట్ డేటా వస్తుంటది, కొంచెం మంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. అది చాలా బాగా హెల్ప్ అయింది సార్ నాకు అది. ఓకే.